హాయ్ అండి. బన్నీకి చెప్పకుండా దాన్ని ఒక భయంకరమైన దయ్యాలు తిరిగే ప్లేస్కి అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు బయలుదేరుతున్నాము. నార్మల్గా వెళ్తే ఏం బాగుంటుంది, అందుకే మాతో కొన్ని వస్తువులు తీసుకెళ్తున్నాము. రండి చూపిస్తాను. కుళ్ళిపోయిన కొబ్బరికాయ, తర్వాత పనికొస్తుందని పౌడర్, కొంచెం కుంకుమ, అలాగే ఒక చాక్ పీస్ కూడా తీసుకెళ్తున్నాను. దానికి తెలీదు మేము ఏ ప్లేస్కి తీసుకెళ్తాం ఏంటని చెప్పేసి రెడీ అయ్యి ఉండు, వీడియో షూట్ ఉంది, వెళ్ళాలి అని చెప్పారనమాట. పదండి, మీరు కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నారో చూద్దాం. ఎక్కడికి వెళ్తున్నావు రా చెప్తాను, కంగారు ఎందుకు, ఒక మంచి ప్లేస్కి వెళ్దాం. ఏంటో ముందు చెప్పు. ఫారెస్ట్ లేకుండా ఎక్కువ. ఎక్కడికి వచ్చావు? ఒక మంచి ప్లేస్కి, బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాం. నిజంగానా? నిజంగా. శ్మశానం దగ్గర తీసుకొచ్చావేంటి? ఎప్పుడు ఇంతే నువ్వు. లోపల ఏమైనా ఈరోజు శ్మశానం టూర్ ఏమైనా ప్లాన్ చేసావేంటి? నేనైతే లోపలికి రాను, నువ్వు వెళ్తే వెళ్ళు. శ్మశానం టూర్ కాదు, ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం మొత్తం తిరుగుదాము. ఆ తిరుగుతున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి, నీకు ఏదైనా సూపర్ న్యాచురల్గా ఎక్స్పీరియన్స్ అయిందా లేదా అనేది తెలుసుకుందాం. ఓకేనా? పంచయ్య, నువ్వు వెళ్ళు. నీకేమైనా సూపర్ న్యాచురల్గా ఎక్స్పీరియన్స్ అయితే అది మేము వీడియోలో చూస్తాం. లేదు, ఇద్దరం వెళ్దాం. మనతో పాటు తను కూడా. నిజానికి నేను ఏమనుకున్నానంటే బన్నీని ఇలా శ్మశానం దగ్గర తీసుకెళ్తాను లోపలికి అని చెప్పి భయపెట్టి పక్కనే ఉన్న వేరే ప్లేస్కి తీసుకెళ్ళి ఆ కొబ్బరికాయ వాటితో కొంచెం ప్రాంక్లా చేద్దాం అనుకున్నాను. కాకపోతే అనుకోకుండా మేము శ్మశానంలోకి వెళ్ళిపోయామండి. ఇంకా మొత్తానికి బన్నీని అయితే రాను రాను అంటున్నా సరే శ్మశానం లోపలికి అయితే లాక్కుని అయితే వచ్చాను. ఇక్కడ దాకా వచ్చాం కదా, ఏముందో చూసేద్దామండి. పదండి పదండి, ఇప్పుడు లోపలికి వెళ్ళాక ఉంటుంది అనమాట అసలైన ట్విస్ట్ బన్నీకి. నాకు భయంగా ఉంది, నీకేమో కానీ. నన్ను భయపడదాం తీసుకొచ్చి నువ్వు భయపడుతున్నావా? నువ్వే ఐడియా ఇచ్చావు నాకు శ్మశానం టూర్ అని. లే, ఇది వరకు ఎప్పుడో ఏదో అన్నాను, అలా అని ఇప్పుడు తీసుకొస్తావు నాకు సర్ప్రైజ్ కింద. ఇదంతా ఏంటి, ఎంత లోపలికి నడవాలి? ఇవన్నీ కూడా సవాల్ మీద వాడిందే. పక్కకు ఇవా ఇవా అవేమయ్యి ఉండదు. అక్కడ బంతిపూల మొక్కలు ఉన్నాయి, అవి అవి అక్కడ పూలు ఉన్నాయి, అవి తొక్కకు పక్క నుంచి నడు. ఎక్కడ ఉంది అనుకున్నాను నేను. ఇంకా ఇదేంటి లోపల? అదే అక్కడే పడుకోపెట్టి కాలుస్తారు, వెళ్ళకు. అదేంటి మరి? మరి నాయనా అక్కడ సమాధులు ఉన్నాయి, పాతి పెట్టడం ఇక్కడ. అదిగో ఇప్పుడు దండలు వేసినవి కూడా ఉన్నాయి. తవ్వేరా? అగో ఒక దానికి దండలు వేసారు కదా, అగో ఒక దానికి దండ వేసారు. గోడలు ముట్టుకోకు. వీడియో తీ నాకు. వస్తుంది కదా, బంతిపూలే వాడతారు. కాదు, శవాలకు బంతిపూలు వాడుతున్నారు. అదిగో వాడుతున్నారు అవేగా. అక్కడంతా అదిగో చూడు, అక్కడ కాకులు అగో వాళ్తున్నాయి, బంతిపూలు దండలు వేసారు, అవే జల్లుతున్నారు కూడా బంతిపూలే. అక్కడైతే ఇప్పుడు బాగానే అవుతున్నారు, రాత్రి ఎడుతారు కూర్చుని ఖచ్చితంగా. అప్పుడు అక్కడ చూసాం కదా మనం మణికర్ణిక ఘాట్లో, నైట్ పడుకున్నప్పుడే గుర్తొచ్చేవి. వెళ్ళిపోతాం నడిచి. అక్కడే కాలుతున్నట్టుంది. అక్కడ అనుకుంటా, అక్కడికి వెళ్ళి చూడవా? అక్కడే కాలుస్తారు ఆ చివర. అక్కడ ఏదో మండపాలు ఉన్నాయి కదా, ఎడుతారు మీరు. అక్కడ దండం పెట్టుకున్నా, పెట్టుకోండి మంచిదే. కొంచెం ముందుకు వెళ్తుంటే ఏం చూడాల్సి వస్తుందని భయం వేస్తుంది. నేను ఇక్కడే ఉంటుంది అనుకోలేదు. ఇక్కడ నీ వెనకాల ఏముందో ముందు చూడు. అటు వెళ్దాం నడు, భయంగా ఉందా ఇక్కడ. తొండకు కూడానా? తొక్కేస్తుందేమో అని చెప్పాను. ఆ పువ్వులు తొక్కగానే. మన రాజమండ్రి మహాకాళేశ్వర్ టెంపుల్ తెలుసు కదండి, ఇగోండి ఆ టెంపులే బ్యాక్ సైడ్ అనమాట. అదే చితాభస్మం తోటి అభిషేకం చేస్తారు కదా డైలీ, ఇక్కడే అండి అది రాజమండ్రిలో. సో ఈ బ్యాక్ సైడే మనకు శ్మశానం. ఇది వచ్చేసి మహాకాళేశ్వర్ టెంపుల్. అక్కడ మనం ఇప్పుడు శివుడికి దండం పెట్టుకుందాము. పదండి.
మేము జస్ట్ నార్మల్గా అలా నడుచుకుంటూ వస్తున్నాము, కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అన్నట్టుగా. మేము కొంచెం ఎదురుకి రాగానే ఇక్కడ సమాధులు అవి చూసామన్నమాట. నాకన్నా ముందు వేరే వాళ్ళు కూడా అలా చూసి వెళ్ళారు నార్మల్గా. ఇంకా మేమైతే దూరంగానే ఉన్నాం, కానీ దగ్గరికి వెళ్ళి అయితే వీడియో తీసారండి. ఆ టైంలో అక్కడ దహనం జరుగుతుంది. నాకు తెలుసు ఇప్పుడు ఖచ్చితంగా 2-3 అయితే కామెంట్స్ చేస్తారు, నీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది, శ్మశానంలోకి వెళ్ళి కూడా ఆ శ్మశానం ఎలా ఉందో కూడా మొత్తం చూపిస్తున్నావు అనేసి అంటారు. ఇందులో తప్పేముందండి, అక్కడ శివయ్య ఉండగా నాకేం భయం చెప్పండి. అందుకనేసి మొత్తం అలా ఒకసారి వీడియో తీసేసి ఆ దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను. మేము ఆ మూల కనిపిస్తున్నాం చూడండి, దగ్గర నుండి చూడలేదు. కాశీలో మణికర్ణిక గారి దగ్గరికి వెళ్ళడానికి చాలా ఆలోచించాము, చాలా భయపడిపోయాము. ఈరోజు నిజంగా బన్నీని ఏదో బయట నుండి తీసుకెళ్ళిపోదామని అనుకోకుండా లోపలికి వచ్చేసామన్నమాట. బట్ దగ్గరికి వెళ్ళి చూసే ధైర్యం అయితే నేను చేయట్లేదు. మా హస్బెండ్ అయితే అక్కడ దాకా వెళ్ళి చిన్న వీడియో కూడా తీసుకొచ్చారు. కొంచెం దూరంగానే ఉన్నాను. ఇక్కడ నా ఎదురుగుండానే జరుగుతుంది, అదిగోండి ఆ చివర అనమాట కాలుతుంది. ఇక్కడ అదిగోండి శివయ్య అని చూడండి. నిజంగా మనం ఉన్నా లేకపోయినా మనందరికీ ఉన్న ఒకే ఒక్క తోడు ఆ శివయ్య. ఎలా కూర్చున్నారో చూసారా? నాకు ఎందుకో శివుడిని చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి ఎప్పుడు కూడా. సో ఈ చుట్టుపక్కల ప్లేస్ అంతా కూడా ఇలా ఉందండి. ఇందాక చూపించాను కదండి మహాకాళేశ్వర్ టెంపుల్ బ్యాక్ సైడ్ అని చెప్పేసి, మేము టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. టెంపుల్ ఎలా ఉంటుందో చూపిస్తాను, చిన్న క్లిప్పింగ్స్ చూడండి. అంటే రాజమండ్రిలో ఉండి ఆల్రెడీ చూసిన వాళ్ళైతే ఓకే, కానీ లేకపోతే చూపిస్తాను అనమాట. ఇక్కడైతే మనకి శివుడికి చితాభస్మం తీసుకొచ్చి అభిషేకం చేస్తారండి. ఆ వెనకాల ఉంది కదా మనకి శ్మశానం అనేది. ఇక్కడ మేము ఇంకా కాలు కడుక్కుని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళామండి. అప్పుడు టైం వచ్చేసి 4 o'clock అవుతుందండి, 4 o'clock అయిందండి, 4 దాటింది. ఇంక ఇక్కడ జనాలు ఏదో పూజ జరుగుతున్నట్టుంది, మొత్తం అని సిద్ధం చేసుకున్నారు. కాకపోతే గుడి అయితే మాత్రం క్లోజ్ చేసే ఉందండి, గుడి ఓపెన్ చేయలేదు. ఇంక మేము దండం పెట్టుకుని బయట నుండి ఇలా రిటర్న్ అయిపోతుంటే అప్పుడు వస్తున్నారనమాట పంతులు గారు. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుందండి, నిజంగా పెద్ద టెంపుల్, చాలా బాగుంటుంది. అందరు దేవుళ్ళు ఉంటారండి, నేను క్లియర్గా చూపించట్లేదు. సో ఇంతేనండి ఈ వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి, నెక్స్ట్ ఏ వీడియో చేయాలో సజెస్ట్ చేయండి. బాయ్ బాయ్.